హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని కూడా తీసుకోండి. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వామును కూడా చేయితో నలుపుకొని వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే ఒక 1 to 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలపండి. మనకైతే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోండి. వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మరొకసారి పిండిని అయితే మంచిగా కలుపుకొని ఈ విధంగా అయితే చేసుకోండి. అన్ని ముద్దలు సేమ్గా ఉండాలని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని అయితే చపాతీ ముద్దలాగా అయితే మంచిగా చేసుకొని ఒక ముద్దనైతే తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ మంచిగా చపాతీలాగా పల్చగా అయితే చేసుకోండి. మీకు ఈ పొడిపిండి ప్లేస్లో ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీలైనంత పల్చగా అయితే చేసుకోండి. ఈ విధంగానే అన్నిటిని కూడా చేయండి. మనకైతే 4 అయినాయి కదా. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికైతే మనకి 4 చపాతీలు అయితే అయినాయి. సో ఒక చపాతీని అయితే తీసుకొని ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని దానిపైనే ఇంకొకటి కూడా వేసుకోండి. సో అన్నిటిని కూడా ఈ విధంగానే వేసుకోండి. ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటూ వేసుకోండి. 4 చపాతీలను కూడా ఈ విధంగానే వేసుకోండి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా అన్నిటిని అయితే వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తాన్ని అయితే మంచిగా ప్రెస్ అయితే చేసుకొని చపాతీ కోల ఉంటుంది కదా, దాంతోనైతే మరొకసారి వీటిని అన్నిటిని అయితే పెద్ద చపాతీ వచ్చేలాగా అయితే చేసుకోండి. వీలైనంత పల్చగా చేసుకోండి. సో నాకైతే ఈ విధంగా వచ్చిందన్నమాట. మరీ ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం మామూలుగా అయితే చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ చపాతీలు చేసుకుంటే ఒక 4 to 5 అయితే వేసుకుంటూ కూడా చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. సో మొత్తం అయితే ఈ విధంగా మంచిగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇదైతే చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. 10 మినిట్స్ కూడా పట్టదు మనకి. పిల్లలు అడిగిన వెంటనే చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సో మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. వీటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనం కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా స్వీట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా. అన్నిటిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి. దీనికి మళ్ళీ ఎలాంటి ఆయిల్ అదేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మలుచుకొని లాస్ట్ చివరకైతే కొద్దిగా వాటర్ని అయితే పెట్టుకొని మంచిగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఒకసారి అయితే చివరని కూడా ప్రెస్ చేయండి, కొంచెము ఊడిపోకుండా ఉంటుంది. అన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోండి. చూడండి చాలా చక్కగా వచ్చాయి మనకైతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి.
ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ని అయితే లో టు మీడియంకి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వీటినైతే నిదానంగా కాల్చుకోండి. మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే ఇవి లోపల వరకు కూడా మంచిగా కాలుతాయి అన్నమాట. లేకపోతే బయట కలర్ వచ్చి లోపల పిండి పిండి ఉంటుంది. సో అందుకనే కొంచెం నిదానంగా కాల్చుకోండి. మనకైతే కొద్దిగా కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతుందండి. ఒక సైడ్ కొంచెం చేంజ్ కాగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. సో నాకైతే ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి. మీడియం టు లో ఫ్లేమ్లో అయితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఈ కలర్ వచ్చినాక తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.